నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, లాస్ట్ అండ్ ఫైనల్ మీనరాశి, మా రాశి గురించి ఎప్పుడు చెప్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఆడియన్స్ అంతా కూడా. మరి ఈ రాశి గురించి కూడా ఫిబ్రవరి నెలలో 2025 మాఘమాసం ఎలా ఉండబోతుంది వాళ్ళకి? మనం మీనరాశి కనుక చూసుకుంటే ఇందులో పూర్వభాద్ర 4వ పాదం అండి, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కూడాను మనకి ఇందులో ఉంటాయండి. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి బాగా పాపులర్ అయిన పేరు, అందరూ కామన్గా పిలిచే పేరులో ఫస్ట్ లెటర్ కనుక ది, దు, షం, జు, దా, దే, దో, చా, చి ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడాను మనకి మీనరాశి కింద వస్తారని తెలుసుకోవాలండి. అయితే మనకి గ్రహస్థితిని ఫస్ట్ తెలుసుకొని ఆ గ్రహస్థితి వీళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉందో తెలుసుకోవడం అనేది పద్ధతి. ఫస్ట్ గ్రహస్థితి కనుక చూసారనుకోండి, వీళ్ళకి 12వ ఇంట్లో 2 గ్రహాలు మూవ్ అవుతున్నాయండి. ఒకటి సూర్యుడు, రెండోది బుధుడు 12వ తారీఖున 11వ తారీఖున ఫిబ్రవరి మూవ్ అవుతున్నాయి. అయితే వీళ్ళకి మీన రాశిలోనే రాశిలోనే వీళ్ళకి శుక్రుడు కూడా ఉంటున్నారండి. వీళ్ళు 4 మంత్స్ ఇదే రాశిలో ఉంటారండి, ఉచ్చ స్థానంలో ఉంటారు. ఇది మీనరాశి వాళ్ళకి ఒక మంచి శుభ సూచకని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే అంతేకాకుండా కుజుడు వీళ్ళకి వచ్చేటప్పటికి మిథున రాశిలో ప్రవేశిస్తున్నారండి. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే మనకి జ్యోతిష శాస్త్రంలో, వేదిక జ్యోతిష శాస్త్రంలో సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దీంట్లో హోల్ మంత్ సమరీ మన బ్రీఫ్గా ముందుగానే తెలుసుకోవచ్చు అనమాట. దాని ప్రకారం మనం చూస్తే వీళ్ళకి సూర్యుడు మారకముందు ఫస్ట్ 12 డేస్ ఎలా ఉంటుందంటే అండి, విత్త లాభం, రిపప్రియం, అఖిల భోగ విషయం అని చెప్తూ ఉంటారు. వీళ్ళకి కూడాను కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా, ఇది ఫస్ట్ 12 డేస్. ఈ ఒక విషయం ఏంటంటేనండి, ఈ మీన రాశి వాళ్ళకి కూడా ఏలినాటి శనితో కొంచెం బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. అయితే ఈ ఫిబ్రవరి మంత్ వీళ్ళకి కొంచెం బాగా కలిసి వచ్చే మంత్ అని మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత సూర్యుడు మారిన తర్వాత 12th రాశిలోకి వెళ్ళిన తర్వాత ధనచ్చయం, రిపప్రయం, పరాభవం, అఖిల విషయ భోగం అని చెప్తారు. సూర్యుడు, శుక్రుడు వీళ్ళకి వచ్చే 4 నెలల్లో అఖిల భోగ విషయం అన్నిటిలో వెరైటీ కలిపిన ఎంజాయ్మెంట్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. పాపం వీళ్ళు బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏలినాటి శని వల్ల. అటు ధనానికి, ఇటు పనులు కాకుండా, బిజినెస్ రాకుండా, రిలేషన్షిప్స్తో ప్రాబ్లం వచ్చేసి అవమానాలు గురవుతూ ఉన్నారు. అయితే ఈ వచ్చే 4 మంత్స్‌లకు బాగా రిలీఫ్ వస్తుందండి ఆ విషయాల్లో. ఇది ఒక మనం ఏం చెప్పుకోవాలంటే కొంచెం వాళ్ళకి లక్ అని మనం చెప్పుకోవాలన్నమాట. అంతేకాకుండా 12th హౌస్లో శని విపరీత వేద సూర్యుడి వల్ల కూడా ఉండి కూడాను శని పెట్టే బాధల నుంచి కూడాను కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. టోటల్గా మనం చూసుకుంటే ఈ ఏలినాటి శనిలో వచ్చే ఈ ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్స్ కొంచెం రిలీఫ్ ఉండే మంత్స్ అని మనం చెప్పుకోవాలి. సో మనకి గ్రహం ప్రకారం కనుక మనం చూసుకుంటే సూర్యుడు 12th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మహర్షులు ఏం చెప్తారంటే మన సంస్కృత గ్రంథాలలో స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధన వ్యయ ప్రాణాపర్యంతమాప్తి రవ అవమానం వ్యయగే రవో అని చెప్తారు. అంటే 12వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే వీళ్ళకి ఏం చెప్తారంటే అండి, స్వస్థైన నాశనం చేయవ అంటే వాళ్ళకి అప్పటిదాకా ఏదైనా పని కనుక చేస్తూ ఉంటే, బిజినెస్ కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, లేదంటే జాబ్ కానీ, అందులో వీళ్ళకి లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్ లాంటి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బంధు రోగ ధన వ్యయం, వీళ్ళ బంధువులకు రోగాలు వచ్చేసి వీళ్ళకి డబ్బులు ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రాణ పర్యంతమాప్తి అంటే ఆల్మోస్ట్ మనం చనిపోతామేమో, ఆల్మోస్ట్ మనకు ప్రాణాలు పోయే అంత సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళు 6th దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, డిసీజులు ఇప్పటిదాకా వ్యాధితో ఎవరైనా బాధపడుతుంటే హెల్త్ బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా వీళ్ళకి ఎవరైనా శత్రువులు ఇలా బాధపడుతూ ఉంటే కనుక శత్రు బాధ నుంచి విముక్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి 4th కుజుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, కుజుడు 4వ ఇంట్లో ఉండి 11th హౌస్ని, 7th హౌస్ని చూడటం వల్ల మనకి 4th హౌస్లో ఏం చెప్తారంటే అండి, సుఖస్థానం అంటారు. ఈ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అంతా అనుకూలించదు, మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఎలాంటి రిజల్ట్ ఇస్తారంటే అండి, భాగ్యహాని, భయం, క్రోరం, బంధువైరం, ధనక్షయం, రోగ పీడాది సంతాపం అని చెప్తారనమాట. అంటే 4th హౌస్లో కుజుడు ఉండటం వల్ల వీళ్ళకి ఒక 2 మంత్స్ దీన్ని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఈ టైంలో ఏం చెప్తారు, డబ్బులు కోల్పోయే అవకాశము, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే 11th దృష్టి ఉండటం వల్ల ధన ప్రవాహం వస్తుంది. అంటే ఏమవుతుందంటే ధనం వస్తుంది అంటే వీళ్ళ కమిట్మెంట్ ఎక్కువ ఉండటంతో ఆ ధనం కూడా వెంటనే వాళ్ళు రూట్ చేసి వెంటనే ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే
మనకి ఏం చెప్తారంటే బంధువులతో వైరము, ఆరోగ్య భంగము, బంధువుల వల్ల చిరాకులు, మిత్రదోహము, ఉన్న స్థానాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా మనకి వీళ్ళకు కుజుడు ప్లస్ సూర్యుడు సమానమైన ఈక్వల్గా రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. మిక్స్డ్గా ఉండి కొంచెం ఛాలెంజెస్తో కూడుకున్నట్లు ఉంటుంది. అయితే మనం ఇందాక ఫస్ట్లో చెప్పుకున్నట్లు వీళ్ళకి బాగా యోగ్యతనిచ్చే గ్రహము శుక్రుడు అండి. వీళ్ళకి వాళ్ళ యొక్క జన్మ రాశిలోనే ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే సాంస్కృతిక గ్రంథాలలో అర్ధలాభ చిత్త సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యలాభాత్ స్యాత్ జన్మ జన్మ జన్మగే భృగునందనే అని చెప్తారనమాట. భృగునందన అంటే శుక్రుడు. ఈయన ఎక్కడికి జన్మరాశికి కనుక వెళ్ళిపోతే అంటే ఇలా జన్మరాశిలో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి ధనలాభం ఉంటుంది, బాగా మనసు చాలా సౌఖ్యంగా ఉంటుంది. అంతేకాకుండా పరస్త్రీలు లేదంటే పరపురుషులతోటి వాళ్ళతో సపోర్ట్ వచ్చేసి చాలా చక్కగా అనుకున్న పనులన్నీ చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చేసే పనుల వల్ల ధనలాభం ఉంటుంది. ఇది వీళ్ళకి ఒక మంచి రిలీఫ్ అని మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఎందుకంటే శుక్రుడు చాలా యోగ్యత ఇస్తున్నారు జన్మరాశిలో ఉండేసి. అందుకని ఈ వచ్చే 4 months ఏదైనా కనుక కొత్తగా పనులు చేస్తే అందులో ధనలాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా కనుక 7th house దృష్టి కూడా ఉండటంతో పార్ట్నర్స్ తోటి లేదంటే మనకి ఏమని చెప్తారు, లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్తో అప్పటిదాకా ఏమైనా కనుక విభేదాలు కానీ లేదంటే గొడవలు కానీ ఉంటే ఈ టైంలో వీళ్ళు వాళ్ళతో కలిసి కూర్చొని చక్కగా మాట్లాడి ఒక మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి. రైట్ గురుగారు. అయితే చాలా వరకు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంత పర్వాలేదు అనిపించేలా ఉంది వీళ్ళకైతే ఓవరాల్గా ఈ మంత్ మొత్తం. అయితే వీళ్ళకి నక్షత్రాల ప్రకారం ఎలా ఉండబోతుంది గురుగారు? మనకి వీళ్ళకి గురువు యాక్చువల్గా 4వ ఇంట్లో ఉన్నారండి. అది అంత అనుకూలమైన స్థితి కాదని మనం చెప్పుకోవాలన్నమాట. బట్ కాకపోతే వీళ్ళకి ఏమంటండి వేద ఉండటం వల్ల గురువు కూడా వీళ్ళకి బాగా సహకరించే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి పూర్వం మీరు అడిగిన విధంగా కనుక అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్లో నక్షత్రం ప్రకారం కూడాను మనకి ఫలితాలు తెలుసుకోవచ్చు, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 4 విషయాల్లో చాలా బాగుందండి. అంటే మ్యాక్సిమం పూర్వభాద్ర నక్షత్రాలకు చాలా బాగుంటుంది. అందులో ఫస్ట్ వీళ్ళు మంచి ఫుడ్ తింటారండి. మృష్టాన్నము, సౌఖ్యము, సంపద, జయము, లాభము అన్ని విధాలు వీళ్ళకి చాలా బాగుంది. ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఇది కూడా February 6th నుంచి February end వరకు మృత్యు భయంతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి కూడా అన్ని విషయాల్లో చాలా బాగుంటుందండి. ఓన్లీ మృత్యు భయం ఉంటుంది. వీళ్ళకి కూడా లాభప్రదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, మంచి ఫుడ్ తినేసి చక్కగా ఎంజాయ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి కూడాను వీళ్ళకి 3 విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది, 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. వీళ్ళకి ఎక్కడ పాజిటివ్గా ఉంటుందండి, లాభప్రదంగా ఉంటుంది. తర్వాత ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారండి. అయితే 3 విషయాల్లో ఛాలెంజింగ్ ఎక్కడ ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో రిజల్ట్ రాక కార్యనాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి. ఉత్తరాభాద్ర వాళ్ళకి స్త్రీల ద్వారా ఆర్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా అనుకోని విధంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కొంచెం గమనించుకోవాలి. బట్ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి పునర్వసు నక్షత్రం మీద కుజుడు ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్, తర్వాత రక్తంలో కొంచెం చేంజెస్ వచ్చి వైరల్ ఫీవర్ లాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అదర్వైజ్ మిగతా అన్ని విషయాల్లో బాగుందండి. గురుగారు, మరి వీళ్ళకి పరిహార మార్గాలు ఏమై ఉంటాయి? వీళ్ళకి ఫస్ట్ మనకి ఇయర్లీ 2025 రాశి ఫలాలు చేస్తాం కదండి. దాంట్లో కనుక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఏలినాటి శని ఒక ప్రభావం ఉండటంతో ఎలా ఉండాలి, ఏం చేయాలి అవి చేస్తే పోతుంది. అయితే ఈ పర్టికులర్ మంత్ కనుక చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయం అని ఉందండి. ఇలా మృత్యు భయంతో ఉండి అంటే వాళ్ళకి హెల్త్ ఏమన్నా అవుతుందా, లేదంటే వాళ్ళు చేసిన పనికి కూడా ఏమన్నా అవుతుంది అంటే మృత్యు అంటే 2 ఉంటుందండి. మన ఆలోచనలకు ఉంటుంది, మన కీర్తి ప్రతిష్టలకు ఉంటుంది, మన శరీరానికి ఉంటుంది, మనకు చేసే పనికి కూడా ఉంటుంది. ఎక్కడ కనుక ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే వీళ్ళకి మృత్యుంజయ జపాన్ని కనుక జపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు అమావాస్య రోజున మనకి ప్రదోషకాల టైంలో కనుక శివునికి అభిషేకం కనుక చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే గురుగారు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఉన్న సిచ్యువేషన్ అంతా అయితే చాలా వరకు అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ గ్రహస్థితిని బట్టి చూస్తే. మరి కొంతవరకు మెరుగుపడడానికి ఇప్పుడు అభిషేకం అని చెప్పారు కదా,
పాశుపత హోమం అని అన్నారు. అది కాకుండా ఇంకేమన్నా చిన్న చిన్న రెమెడీస్ ఏమన్నా ఉంటాయా గురుగారు? మనకి చిన్న రెమెడీస్ అంటేనండి, వీళ్ళకి సూర్యుని వల్ల మిక్స్డ్గా రిజల్ట్ ఉందండి, కుజుని వల్ల కూడా మిక్స్డ్ రిజల్ట్ ఉందన్నమాట. అంటే కొన్నిసార్లు కుజుడు బాగున్నా, కొన్నిసార్లు బాగలేదు. ఈజీగా చేసుకునే పని ఏంటంటేనండి, మనకి సూర్యుడికి ఆర్గ్యం చేసి, అంటే డబ్బులు ఖర్చు లేకుండా మనలో మనం చేసుకోగలిగే సూర్య నమస్కారం. ఇప్పుడు మన సూర్య నమస్కారాలు అని అనుకోండి, ఆ సూర్య నమస్కారం చేయడం కూడా చాలామంది కష్టం. అలాంటి వాళ్ళకి మనకి గాయత్రీదేవి మంత్రం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. లేదంటే ఇంత కూడా చేయలేము అని అనుకుంటే మనకి ఆంజనేయ స్వామి కనుక, ఎందుకంటే ఆంజనేయ స్వామికి గురువు సూర్య భగవానుడు, అందుకని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా కానీ, చక్కగా అక్కడ ప్రదక్షిణాలు చేసినా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుందండి. ఈ మృత్యు భయం అనేది తగ్గిపోతుందండి వాళ్ళకి. రైట్ గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.